ఎస్ వివేక్ గారు, ప్రధానంగా ఇక్కడ చెలో నల్గొండ సభ నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటువైపు చట్టసభల్లో వాదించాల్సిన లేకపోతే ప్రజల తరపున చెప్పాల్సినటువంటి ప్రభుత్వం ఇక్కడ దొంగచాటుగా వెళ్ళిపోతుంది, సభలు నిర్వహిస్తుందని పరిస్థితి ఉందని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. సో ఎందుకు మీరు ప్రధానంగా మీ పార్టీకి సంబంధించి కేసీఆర్ సభకు రాకపోవడం కానీ ఈరోజు మేడిగడ్డ సందర్శనకు వెళ్తున్నటువంటి సందర్భంలో ఎందుకు వెళ్ళలేదు, దానికి ఏం చెప్తారు మీరు? మీడియా మిత్రులందరికీ నమస్కారం. అదేవిధంగా అమ్మా న్యూస్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు నమస్కారాలతో పాటుగా నాతో పాటు ప్యానెల్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మేడిగడ్డను కట్టింది మేము, చూడాల్సింది వాళ్ళే. ఇప్పుడు మేము అధికారంలో ఉన్నప్పుడు ఆ మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఎన్నోసార్లు మేము విజిట్ చేసినాం, దాన్ని కట్టినాం. పూర్తి స్థాయిలో మాకు అవగాహన ఉన్నది. ఇప్పుడు చిన్న ఉన్నటువంటి చిన్న సమస్యలను కూడా పెద్దగా చూపెడుతుంది వాళ్ళు. కాబట్టి అసలు వాళ్ళు వెళ్ళి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ఆయకట్టు ఎంత, మేడగడ్డ యొక్క విస్తీర్ణం ఎంత, దాని కింద ఎన్ని ఎకరాలు పండుతుంది ఏంది అవన్నీ చూడాల్సింది కదా. పూర్తి స్థాయిలో కాంగ్రెస్ నాయకులే. ఇంకా మీరు ఇంకొక మాట అంటున్నారు, మా నాయకుడు మా అధినాయకుడు అసెంబ్లీ సమావేశాలకు రాలేదని చెప్పి. ఖచ్చితంగా కూడా ఈరోజు కేఆర్ఎంబి ఈ కృష్ణా రివర్ కు సంబంధించినటువంటి మేనేజ్మెంట్ బోర్డుకి దానికి సంబంధించినటువంటి సర్వ హక్కులను రాసిచ్చింది ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదైతే రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉన్నదో. రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మరి 2 సభలలో కూడా 2 మీటింగ్స్లలో కూడా కంప్లీట్ గా మినిట్స్ ఆఫ్ మీటింగ్ లో ఉంది, మేము అప్పగిస్తామని చెప్పి. ఎప్పుడైతే మా గౌరవనీయులు మా బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సభ మేము 13 తారీఖు నల్లగొండల సభ పెడతామని చెప్పి మేము డేట్ డిక్లేర్ చేయగానే తీర్మానం చేసినటువంటి పరిస్థితి. ఏపీకి ఎట్టి పరిస్థితుల్లో కూడా కృష్ణా బోర్డుకు సంబంధించి అప్పగించే ప్రయత్నం లేదు, కేఆర్ఎంబికి అప్పగించే ప్రయత్నం లేదు అని చెప్పినటువంటి పూర్తిగా తీర్మానం చేశారు. మీ పార్టీ కూడా ఆమోదించినటువంటి పరిస్థితి. అది నిన్న తీర్మానం చేశారు. ఇది పూర్తి స్థాయిగా మా బీఆర్ఎస్ పార్టీ విజయం. మేము ఈ రోజు సభ పెడుతున్నామని చెప్పి వాళ్ళు తోక ముడిచి నష్టం జరుగుతా ఉంది. ఇప్పటికైనా ఈ నష్టానికి నష్ట నివారణ చర్యలు చేపట్టడంలో భాగంగానే నిన్న ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది.